సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నారంటూ ఛాలెంజ్ చేశారు హరీష్ రావు. హామీల అమలుపై ప్రమాణం చేసేందుకు ఎల్లుండి అమరవీరుల స్తూపం వద్దకు రావాలని సీఎం రేవంత్ కు ఛాలెంజ్ చేశారు. 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తానన్న రేవంత్, దాంతో పాటు 100 రోజుల్లో ఇస్తానన్న హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఆగస్టు 15 లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. లేకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని రేవంత్ ను ఛాలెంజ్ చేశారు హరీష్. బాండ్ పేపర్లు వచ్చినాక దాని చేతి కూడా పోయింది, బాండ్ పేపర్ పరువు కూడా తీసింది. లాస్ట్కి ఇప్పుడు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ కానీ 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం, నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తా అన్న 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయను. నువ్వు అమలు చేయకపోతే